నమస్తే వెల్కమ్ టు వీడియో న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సాగు సంగతి తెలుసుకునేందుకే శాటిలైట్ సర్వే నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం హరిహర వీరమల్లు సినిమాపై మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సర్వాయి పాపన్న కథతో దీనికి సంబంధం లేదని వ్యాఖ్య సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని వ్యాఖ్య రాష్ట్రమంతటా ఏ సర్వే నెంబర్ భూమిలో ఏ పంటలు పండిస్తున్నారనే దానిపై సమగ్ర శాటిలైట్ సర్వే నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అవసరం మేరకే ఎరువులు పురుగు మందులు వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. అన్నదాత సుఖీభావ పథకానికి ఈ పంట ద్వారా అర్హులను గుర్తించి వారందరికీ ఆర్థిక సహాయం అందించాలని దిశానిర్దేశం చేశారు. అన్ని కాలువలకు నీరు విడుదల చేసి చివరి ఆయకట్టుకు సాగు నీరందించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయం అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ల్యాండ్ రీసర్వే అనంతరం వ్యవసాయ రికార్డులు సమీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో చేపట్టిన శాటిలైట్ సర్వేతో సమగ్ర సమాచారం వెల్లడైందన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం శాటిలైట్ సర్వే సమాచారం సరిపోల్చాలని స్పష్టం చేశారు. ఒక ప్రాంతంలో ఒకే తరహా పంటలు వేసేలా రైతులకు దిశానిర్దేశం చేయాలని అధికారులకు సూచించారు. రైతు సేవా కేంద్రం నుంచి ఈ మేరకు నిరంతర సూచనలు సహకారం వారికి అందించాలని అన్నారు. పంటల ప్రణాళిక ఉత్పత్తులకు విలువ జోడింపు రైతులకు సహకారం అందజేసేందుకు ఏఐ చాట్ బోట్ వినియోగంపై సమీక్షలో చర్చించారు. ఏఐ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని వారికి అందేలాగా చూడాలని స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 47,41,792 మంది రైతులు వివరాలతో అన్నదాత సుఖీభావ పథకం కింద ఈకేవైసీ పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్లిపోయిన కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే వీరుడి కథ హరిహర వీరమల్లు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పూర్తి ఫిక్షనల్ స్టోరీ అని అన్నారు. సర్వాయి పాపన్న కథతో దీనికి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన చిట్ చాట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పవన్ రాజకీయాలతో బిజీ అయిపోయాడు. ఇకపై చేసే సినిమాలు తూతూ మంత్రంగా ఉంటాయనే మాట రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. కథలో ఉన్న బలానికి నా బెస్ట్ ఇచ్చానని అన్నారు. సీఎం రోజు నన్ను చూస్తున్నారుగా, ఒకవేళ మూవీ చూసినా 5 నిమిషాలు చూస్తారేమో. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చాలా బిజీగా ఉన్నారు. కూటమి ఎమ్మెల్యేలు కోరితే స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనది అది ఈ పర్టికులర్ సినిమా. ఎందుకంటే కోహినూర్ డైమండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. దాని చుట్టూ దాని రక్త చరిత్ర కూడా తెలుస్తుంది. అలాంటి కోహినూర్ డైమండ్ మన విజయవాడ కృష్ణానది తీరం దగ్గర మనకున్న కొల్లూరు ఒకప్పుడు వజ్రాల గనులు ఉండే అక్కడ దొరికిన వజ్రం. అలాగే మన మచిలీపట్నం విపరీతమైన అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లావాదేవీలకి చాలా నిలయం అది. సో అలాంటి చోట జరిగే కదా ఇక్కడ జరిగిన ఈ కోహినూర్ వజ్రం వెళ్ళి ఫైనల్గా కులీ కుతుబ్ షా నుంచి మొఘల్ ఎంపరర్ దాకా వెళ్ళి మొఘల్స్ పాలనలో దట్టు ప్రత్యేకించి ఒక నియంతగా ఉన్న సొంత తమ్ముడిని కూడా సొంత అన్నయ్యని కూడా చంపి దారా సిక్కుని చంపేసిన ఔరంగజేబ్, తండ్రిని ఖైదులో పెట్టించిన ఔరంగజేబ్, అలాగే హిందువుగా బతకాలి అంటే పన్ను కట్టాల్సిన సమయం అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి దేవాలయాలు కూల్చేసిన ఔరంగజేబ్, అలాంటి ఔరంగజేబ్ ఆసీనుడైన ఆసనం మీద నెమలి సింహాసనం మీద ఉన్న కోహినూర్ని హీరో పాత్ర ఇవ్వబడుతుంది. అది తీసుకురమ్మని అది అసైన్ చేయబడతారు. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సినిమాని ఒప్పుకోవడం జరిగింది. ఇది దాదాపు 3-4 సంవత్సరాలు క్లోజ్ టు 5 years పట్టింది. 2 కరోనా వేవ్స్ బాగా ఇబ్బంది పెట్టినాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్ సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చంద్రబాబు గారిని చేసేయడం, నన్నేమో వైజాగ్లో ఇబ్బందులు పెట్టేయటం, వీటన్నిటిలో చాలా డిఫికల్టీస్ వచ్చింది సినిమా పూర్తి చేయడానికి. ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దాం అనుకుంటే చేసే టైంకి అడ్మినిస్ట్రేషన్ 6 months తర్వాత కరెక్ట్ ఇక్కడ ఈ ఆఫీస్కి ఈ క్యాంప్ ఆఫీస్ కొత్తపేట దూరంలో ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా 7 to 9 మార్నింగ్ షూటింగ్ చేస్తాం. ఎప్పుడన్నా సండేస్ కుదిరితే ఒక రోజు ఒక 9 గంటలు చేయటం అలా జరిగింది. ఇది ఫిక్షన్ క్యారెక్టర్స్. అసలు వాళ్ళు ఎవరో మాట్లాడారు, నా దృష్టికి తీసుకొచ్చారు కానీ అసలు సంబంధం లేదు. అది
సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పి అసలు సంబంధం లేదు. దానికి దీనికి అస్సలు సంబంధం. ఇది ఒక వన్ ఈజ్ ఒక హై కాన్సెప్ట్. ఒకవేళ కోహినూర్ డైమండ్ని తీసుకొస్తే ఉంటుంది. దాన్ని కొర్లు మన ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పెరిగే ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఒకడికి ఈ బాధ్యత తప్పు చెప్తే నిజాం నవాబు ఎలా ఉండొచ్చు, ఈ హై కాన్సెప్ట్. దీంట్లో ఎక్కడా కూడా అది ఒక ఫిక్షస్ క్యారెక్టర్ తప్ప దాన్ని ఎక్కడ కూడా అసలు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న పాత్ర అసలు కాదు. ఫ్రమ్ డే వన్ నుంచి ఇట్స్ వెరీ క్వైట్ క్రియేటెడ్ క్యారెక్టర్. మీ కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా? మీ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన, ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదన్నయ్య. అసలు ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఐడియా వచ్చింది, బాగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో సగం మంది మీ ఫ్యాన్సే కదా. మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ, మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా, అంటే నేను ప్రమోట్ చేసుకునే ఇబ్బందిగా ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ కానీ ఖచ్చితంగా ఐ థింక్ విల్ ఆర్గనైజ్ అన్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ దెమ్. అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు. సో మీ ద్వారా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ. సీఎం గారు బిజీగా ఉన్న ఆయన సినిమాలు మా అయితే ఒక 5 నిమిషాలు చూస్తారేమో. ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా, సినిమా చూస్తున్నట్టు అనుకుంటారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వచ్చే 2 ఏళ్ల కాలంలో 91,18,00,000 రూపాయల నిధులు వెచ్చించి ప్రతి ఒక్కరికి సురక్షితమైన త్రాగునీరు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మంత్రి నారాయణ, ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పెడన మున్సిపాలిటీ డ్రైనేజ్ నిర్మాణానికి 2 కోట్ల ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ పెయింటింగ్ పనులు పూర్తి చేయడానికి 25 లక్షల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో కేంద్రం నుంచి అమృత నిధులు ఇప్పించేలా ఒప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే రోజే అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. అమృత్ 2.0 అది 2020లో వచ్చింది. 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 8,500 కోట్లు. దేనికి సార్ ఆ పథకం అంటే 100% ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. ఇంకొకటి, ఈ డ్రైనేజ్ ఏదైతే వస్తాయో ఆ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించాలి. ఇందాక అడిగారు యాక్చువల్గా ఎస్టీ బిల్ ట్రీట్ చేసి బయటికి పంపించడానికి. అదేవిధంగా ఏదైనా వాటర్ పాయింట్స్ ఉంటే ఆ వాటర్ పాయింట్స్ని రెనోవేట్ చేయడానికి ఆ పథకం. కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది గ్రాంట్. అది గ్రాంట్ లోన్ కాదు. ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది ఆ పథకం. దాన్ని ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేసాం. టెండర్లు పెంచున్నాం. రేపు 20 రోజులు టెండర్ ఓపెన్ చేస్తున్నాం. 8,500 కోట్ల రూపాయలు. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ ఇవ్వకుండా ఆ పథకాలు రావండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా అన్ని అట్టేనాయి. జలజీవన్ రూరల్లో వాటర్కి 28,000 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సచ్చి అది కూడా పోయింది. ఇలా గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసింది, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ చేసింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి వారుకున్న అపారవంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు వివరించమని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. పెడన మున్సిపాలిటీకి 2019లో మేము శాంక్షన్ చేసింది అమృత కానీ ఏఏబి కానీ. ఏఏబిలో 86.76 కోట్లు. 2019 6 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు నేను శాంక్షన్ చేశాను. కానీ గత ప్రభుత్వం దాన్ని ఉపయోగించి ఒక ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను, ఒక 2 crores మీకు రేపే రిలీజ్ చేసేట్టుగా నేను శాంక్షన్ చేస్తాను. ఆ 2 crores వీలైనంత డ్రైన్స్ టేకప్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్కి ఇస్తుంది. ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ డ్రైన్, అంటే ఇళ్లలో వాడే వాటర్ కానీ, బాత్రూములు కానీ, టాయిలెట్స్లో వాటర్ బయటికి వెళ్ళిపోవాలని ట్రీట్ చేయాలని. సో సెకండ్ ప్రయారిటీ డ్రైన్స్. థర్డ్ ప్రయారిటీ వచ్చి రోడ్లు, లైట్స్. ఇలా అంటే ఉన్న డబ్బులతో సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో రాబోయే 2 సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయాలి, డ్రింకింగ్ వాటర్ పూర్తి చేయాలి, లైట్లు, రోడ్ అని. అందువల్ల నేను ఈ 2 కోట్లు మీకు రేపే రిలీజ్ చేస్తాను. మీరు ఇమీడియట్ టెండర్ పిలుచుకొని ఆ డ్రైన్స్ చేసుకోవాల్సిందిగా చేస్తున్నాను.
అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ యాక్చువల్గా 5 అన్నారు. దానికి ఒక 20 lakhs దానికి కూడా ఎస్సీ ఫండ్ ఇస్తాను. సో ఎమ్మెల్యే గారు నా కార్యక్రమం గురించి అదే అడుగుతున్నారు, సార్ మీరు ఫండ్ ఇచ్చిపోవాలా మాకు చిన్న మున్సిపాలిటీ, మాకు వచ్చే కలెక్షన్ చాలా తక్కువ అంటున్నారు. అందుకని మీకు ఆ 2,20,00,000 రేపే రిలీజ్ చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందజేయటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని 40,000 ప్రాథమిక పాఠశాలలో మరో 4,000 సంక్షేమ హాస్టల్స్ చదువుతున్న విద్యార్థులకు సన్నబియ్యాన్ని అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని సివిల్ సప్లై రైస్ గోడౌన్లో ఉన్న రైస్ ను పరిశీలించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆకస్మికంగా రైస్ గోడౌన్ తనిఖీ చేశారు. పాఠశాలలకు అందుతున్న రైస్ బ్యాగులను మంత్రి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు గత ఏడాది రైతుల వద్ద నుండి 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి నెల రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సక్రమంగా బియ్యం అందజేస్తున్నామని పేర్కొన్నారు. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకి రేషన్ అందజేస్తున్నామని చెప్పారు. క్యూఆర్ ట్యాగ్ కూడా మేము పొందుపరిచింది. ఈ సంవత్సరం మన బడి పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం కింద 25 కిలోలు బస్తాలు ప్యాక్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,000 పాఠశాలలు, అదేవిధంగా ఒక 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా అందించడం జరుగుతుంది. మొదటి నెల చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది దాని గురించి ప్రత్యేకంగా చూసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చాలా బాగుందనే విషయం తెలియపరచడం జరిగింది. ఇంకా మెరుగుపరచడానికి కోసం ఎక్కడ కూడా ఆ గ్యాప్ లేకుండా ఎవరైతే రైతాంగం ఆ రోజు మన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవించుకుంటూ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రిఫర్డ్ వెరైటీ బియ్యం, సన్న బియ్యం ఏదైతే మనం సేకరించామో అది అంతిమంగా మన బిడ్డల కోసం ఉపయోగిస్తామని మాట ఇచ్చాం. దాని ప్రకారంగానే ఈ రోజున దాదాపు 2,50,000 మెట్రిక్ టన్నులు మధ్యాహ్న భోజనం పథకం కింద అందించబోతున్నాం. ఈరోజు గొల్లపూడిలో ఉన్న MLS పాయింట్ అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్లో తనిఖీలు చేయడం జరిగింది. డీలర్ల విషయంలో ఎక్కడైతే గత నెల సరుకు మిగిలిపోయిందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ కాస్త ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఉండి వచ్చే నెల వాళ్ళు తక్కువ తీసుకోవాల్సిన సరుకు బదులు అదే సరుకు ప్రతి నెల తీసుకెళ్తున్నట్టు నాకు రికార్డ్స్లో తెలిసింది. సో ఈ రైస్ పక్కదారి పోకుండా ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఆ పారదర్శకత పెంచడానికి వీరందరినీ కూడా నేను కోరాను. మీరు ఖచ్చితంగా మనం ఇచ్చే రేషన్ బియ్యాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా 15 రోజులు మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇస్తున్నాం. తనకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ప్రత్యేక వసతులు కావాలని మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం తాము నిందితుడికి అన్ని వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగార డీఎస్పీ వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు మిథున్ రెడ్డికి మంచం, దిండు, దుప్పటి, పేపర్, పెన్ను, టీవీ, బయట నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతినిచ్చింది. ఆహారం అందించేవారు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాలని పేర్కొంది. అదేవిధంగా వాటర్ బాటిల్స్, వెస్టర్న్ కమోడ్, కూలర్ ఏర్పాటుకు అనుమతించాలని తెలిపింది. వీటికయ్యే ఖర్చు నిందితుడు భరించాలని ఆదేశించింది. మిథున్ రెడ్డికి జైల్లో ఉన్న వైద్య వసతులు కల్పించాలని కోర్టు తెలిపింది. అవసరం అనుకుంటే బయట నుంచి మెడికల్ వసతులు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. నిందితుడిని కలిసేందుకు న్యాయవాదులకు వారంలో 3 సార్లు, బంధువులకు వారంలో 2 సార్లు ములాఖాతులకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కల్తీ మద్యం కారణంగా 30,000 మందికి పైగా మృతి చెందినట్లుగా పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు రెవెన్యూ రికవరీ యాక్ట్ RR యాక్ట్ అమలు చేసి 3,570 కోట్ల దోపిడీ సొమ్మును రికవరీ చేసి నిందితులను అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణంపై మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణం దేశంలోనే అతిపెద్ద మద్యం స్కామ్ గా అభివర్ణిస్తూ ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా 10 రెట్లు ఎక్కువదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం ద్వారా వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆరోపించిన ఉమా దశల వారీగా నిషేధమంటూ కల్తీ మద్యం పారేలాగా చేశారని మండిపడ్డారు. కల్తీ మద్యం కారణంగా 30,000 మందికి పైగా మృతి చెందినట్లుగా పేర్కొన్నారు. లక్షల మందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం బ్రాండ్లను మార్చి అధిక ధరలకు అమ్మారని, ఒక్కో కేసుకు 1,063 ధర వ్యత్యాసం ఉందని వివరించారు. ఈ మద్యం దందా నుంచి వచ్చిన సొమ్ముతో బంగారం, రియల్ ఎస్టేట్, సినిమాలు, విదేశాల్లో మైనింగ్ లాంటి పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. జగన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే
ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, తర్వాత సీఎం అయ్యాక మరింత దోపిడీకి తెరలేపారని ఉమా ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ కు పెద్ద ఎత్తున డబ్బు తరలించారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో సెక్రటరీలు, PROలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భాగస్వాములయ్యారని, జగన్ సూచనల మేరకే స్కామ్ జరిగినట్లుగా ఆరోపించారు. ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసి 40 మందిని నిందితులుగా SIT చేర్చినట్లుగా తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్యాప్తు అధికారులను బెదిరించడాన్ని కూడా ఉమా తీవ్రంగా తప్పుపట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూ మృతుల కుటుంబాల ఉసురు మీకు వదలదని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేసి 3,570 కోట్ల రూపాయల దోపిడీ సొమ్మును రికవరీ చేసి నిందితులను అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 45 ఏళ్ల మధ్యలో వాళ్ళే సుమారు 10,000 మంది చనిపోయారు. ఆ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు? ఇవాళ ఈ సిట్ విచారణతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధిత శాఖలు కూడా బాధ్యత తీసుకొని ఎవరైతే గత 5 సంవత్సరాల్లో ఈ కిడ్నీ బారిన పడి కిడ్నీ కేసులు, లివర్ కేసులు, ఊపిరితిత్తులు ఏ అయితే నాసిరకం మద్యం బ్రాండ్ల ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఈ చనిపోయిన ఈ నాసిరకం మద్యం బారిన పడిన కుటుంబాలు కూడా కోర్టు తలుపులు తట్టాలా. ఇటువంటి వ్యక్తులు మళ్లీ ప్రజా జీవితంలో రావటానికి వీల్లేదు. ఇటువంటి వ్యక్తులు దుర్మార్గంగా ఇవాళ దగ్గర 48 మంది ఈ కుంభకోణంలో ఇదై ఉన్నారు. ఇప్పటికి 11 మంది ముద్దాయిలు దొరికారు. ఎవరు వీళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి దగ్గర సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళు, PROలుగా పనిచేసిన వాళ్ళు, తనతో పాటు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, తనతో పాటు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, తనతో పాటు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన వాళ్ళు, తనతో పాటు ఎవరైతే దందాలో భాగస్వాములయ్యారో ఇవాళ విదేశాలకు పంపించేశారు, సెల్ ఫోన్లు బాగా కొట్టేశారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళ్లకుండా కబుర్లు చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే కబుర్లో శాసనసభకి వెళ్తే చర్చ జరుగుద్ది, చర్చ జరిగితే బ్రాండ్లన్నీ బయటకు వస్తాయి, చర్చ జరిగితే చనిపోయిన కుటుంబాల పేర్లు బయటకు వస్తాయి, చర్చ జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన చర్చ అంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా రాకుండా ఉండాలనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు పెట్టి ఇవాళ బెంగళూరులో కాలక్షేపం చేస్తూ ఎవరైతే యువకర్తలు ఉన్నారో ఆ యువకర్తలను పెట్టుకొని గంజాయి బ్యాచ్ కి నువ్వు వెళ్లి సానుభూతికి వాక్యాలు చెప్తావు. అట్లాగే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పథకం ప్రకారం ఒక్క లెక్కల్లోనే ఇన్ని వేల కోట్లు, దగ్గర ఈ 3,000 కోట్లు 30,000 కోట్ల దాకా వెళ్తుందో, ఎక్కడ దాకా వెళ్తుందో ఈ ఛార్జ్ షీట్లన్నీ బయటకు వస్తే గానీ తెలీదు. అన్నిటికీ మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా భ్రష్టు పట్టించి అధికార యంత్రాంగం ఇవాళ చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో పనిచేసిన డీజీలుగా పనిచేసిన వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు, IASలుగా పనిచేసిన వాళ్ళు కొంతమంది జైలుకి వెళ్ళి వచ్చారు. ఏదైతే 5 సంవత్సరాల్లో ఈ షెల్ కంపెనీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి CBI ED విచారణలో 43,000 కోట్లు దొరకటం వల్ల ఈ తడవ ఏం చేశాడంటే ఈ డబ్బంతా కూడా వేల కోట్ల రూపాయలు బంగారంలోకి వెళ్ళింది. మొన్న పొద్దుటూరులో ఈ బులియన్ మార్కెట్ బంగారం షాపులలో చెప్తున్నారు, ఇవాళ 10 గ్రాములు కొనుక్కొని మరి పెళ్లి చేసుకునే సామాన్యులు కూడా అయ్యా ఈ రేట్ ఎందుకు అయ్యా ఇంత పెరిగిందంటే ఏం చెప్తామమ్మా, వేల కోట్ల రూపాయలు బంగారు బిస్కెట్లలో మార్చేసి విదేశాలకు తరలించారు, ఎస్టేట్లలో భూమిలో దాచారు, కంటైనర్లో 500 నోట్ల కట్టలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయో కూడా ఊహకందని విధంగా దోపిడీ చేశారు. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని 151 సీట్లు మతంతో అధికార దర్పంతో ఈ దుర్మార్గాలన్నీ పాల్పడ్డాడు. ఎన్నికల్లో 100 కోట్లు ఈ దోచుకున్న డబ్బులోంచి ఎలక్షన్ డబ్బులు వెళ్ళిపోయాయి. 100 కోట్లు ఒక్కొక్క జిల్లాకి 100 కోట్లు ఖర్చు పెట్టాడు. అట్లాగే సిద్ధం సభకి ఒక్కొక్క సభకి 25-30 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టాడు. సిద్ధం
175కు 175 అని ఆ డబ్బంతా కూడా పేదవాడి రక్తం తాగి ఆ నాసిరకం మద్యంతో ఇన్ని వేల కోట్లు సంపాదన దోపిడీ చేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నాడు. బయట దేశాల్లో బ్యాంకులు పెట్టడం ఏంటి, బయట దేశాల్లో ఆఫ్రికన్ కంట్రీస్ లో మైనింగ్ వ్యాపారాలు ఏంటి, మొత్తం 1, 2, 3 ఎన్నో కుట్రలో కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఆరోపణలు ఇవన్నీ కుట్రపూరితమని జగన్మోహన్ రెడ్డి కల్లబొల్లి కబుర్లు చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డితో సహా ఈ దొంగలంతా కూడా జైళ్లకు చేరాలి, కేసులు త్వరితగతంగా ట్రయల్ జరగాలి, వీళ్ళకి కఠినమైన శిక్షలు పడి శాపనార్థాలు పెడుతున్నాడు. పిల్లి శాపనార్థాలు సజ్జల రామకృష్ణారెడ్డి, నీ పిల్లి శాపనార్థాలు నీలాంటి దుర్మార్గులు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, ఈ వైవి సుబ్బారెడ్డి అవ్వచ్చు, ఈ దుర్మార్గులంతా కూడా జగన్మోహన్ రెడ్డితో దుష్ట చతుష్టయంగా తయారయ్యి ఈ దుర్మార్గులంతా కూడా ఈ వేల కోట్ల దోపిడీకి భాగస్వాములై నిన్న పిల్లి శాపనార్థాలు పెడుతున్నాడు. ఉసురు తగ్గుతుందని. ఎస్, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మీ వైసీపీ నాయకులందరూ కూడా ఈ 30,000 మంది ఎవరైతే నాసిరకం మద్యం బారిన పడి చనిపోయారో వాళ్ళందరూ ఉసురు తగ్గుతుంది. కృష్ణానది ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ తరలి వస్తుంది. జిల్లాలో కురిసిన వర్షాలకు తోడు బ్యారేజ్ ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల నుండి వరద నీరు విడుదల చేయడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ అవుట్ ఫ్లోలు 21,000 క్యూసెక్లుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రస్తుతం బ్యారేజ్ కి 20,748 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా సాగునీటి అవసరాల కోసం 2,623 క్యూసెక్ల నీటిని కృష్ణా తూర్పు పశ్చిమ కాలువల ద్వారా విడుదల చేస్తుండగా మిగులు జలాలు 18,125 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఐటీ ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్తులో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి 2వ విడతలో 2,000 ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మిగిలిన ఇళ్ల పట్టాల విషయంలోనూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 టిట్కో ఇళ్లను నిర్మించవలసిన అవసరం ఉంది. ఇందుకు అవసరమైన స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. తాడేపల్లి రిటర్నింగ్ వాల్, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, మోడర్న్ లైబ్రరీ, పార్కులు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మాణాల పనులపైన మంత్రి సమీక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. సాగు సంగతి తెలుసుకునేందుకే శాటిలైట్ సర్వే నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం. హరిహర వీరమల్లు సినిమాపై మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సర్వాయి పాపన్న కథతో దీనికి సంబంధం లేదని వ్యాఖ్య. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ, రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.